అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. చాలామంది అనుకుంటాం దేశభక్తి అంటే యుద్ధానికి పోతేనే లేకుంటే సైనికులుగా చేరితేనే దేశభక్తి అని. అట్లా కాదు. ఇక్కడుండి కూడా దేశం కోసం మీరు పనిచేసే పరిస్థితి వస్తుంది. బాధ్యతగా ఉండి సమాజం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయగలిగితే అదే గొప్ప దేశభక్తి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీ జీవితంలో మీరు విజయం సాధించడమే నేషన్ బిల్డింగ్. మీరు ఒక విజయాన్ని సాధిస్తే మీ విజయం దేశం యొక్క విజయం, దేశానికే గర్వకారణం. అందుకే మళ్ళీ చెప్తున్నాను, మొన్న భోగాపురం చూసాం. భోగాపురంలో మీరు చూస్తే అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టామంటే ఆయన పోరాట పటిమ, ఆ రోజు గిరిజనులు చూపించిన చొరవ, మీ సహకారమే కారణం. అందుకనే ఈరోజు నేను ఆలోచించింది, అల్లూరి సీతారామరాజు గారి ఎయిర్పోర్ట్ ఎక్కిన వారందరికి కూడా మా ఆదివాసులు గుర్తుకొస్తారని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మా ఆడపిల్లలను చూశాను. దింస, మొన్నటి వరకు దింస మన నాగరికత, గిరిజన ప్రాంతంలో మన సంస్కృతి సాంప్రదాయం. ఈరోజు ఆ దింసాన్ని మీరు చూస్తే గిన్నిస్ రికార్డ్ ఎవరైనా వెరిఫై చేస్తే దింస అంటే ఏంటి, దీని చరిత్ర ఏంటి, ఏ విధంగా ఒక రికార్డు క్రియేట్ చేశారో చాలా స్పష్టంగా వస్తుంది. అంటే దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీలో తెలివితేటలున్నాయి. మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు యాడ్ చేసుకుంటే ఏదైనా సాధించే పరిస్థితి వస్తుంది. ఆదివాసులు అంటేనే స్వచ్ఛమైన మనుషులు, ప్రకృతితో కలిసి జీవించే వారు. వారికి కావాల్సిందంతా కూడా చేయూతనివ్వాలి, చైతన్యం తేవాలి. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఈరోజు గర్వంగా ఉంది నాకు. ఒకప్పుడు పోడో కల్టివేషన్ చేసేవాళ్ళు మన గిరిజనులంతా. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో చూసేవాడిని. ఒక దిక్కడ ఉండేవాళ్ళు కాదు, ఒక నమ్మకం. ఇక్కడి నుంచి కొండలన్నీకి వెళ్ళిపోయేవాళ్ళు. ప్రభుత్వానికి కూడా చాలా కష్టం అయ్యేది. మొదటిసారి ఈరోజు అనౌన్స్ చేస్తున్నా, పోడో కల్టివేషన్ ఆగిపోయింది. గిరిజనుల అభివృద్ధికి తిరుగు లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. 27,39,000 మంది ఆదివాసీ జనాభా ఉంది. ఇంకో పక్క ఈ సంవత్సరం 4,764 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఎప్పుడు కూడా గిరిజనుల ప్రభుత్వానికి లబ్ధిదారులు కాదు, అభివృద్ధిలో భాగస్వాములు. ఏజెన్సీ వెనుకబడిన ప్రాంతం కాదు, అపారమైన అవకాశాల ప్రాంతం. ప్రణాళికాబద్ధంగా పనిచేసి గిరిజనుల్ని పైకి తేవడం పెద్ద కష్టం కూడా కాదు. అందుకని మొన్న ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా మనం విమానాశ్రయం భోగాపురంలో ఇనాగరేట్ చేసుకున్నప్పుడు మీరు చూపించిన చొరవ, అదే మాదిరిగా మీరు చేసిన పని నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. ఇంకొక పక్కన చూస్తే నేను ఇప్పుడు పెట్టింది కాదు, ఎప్పుడో చైతన్యం అనే కార్యక్రమం తీసుకొచ్చాం. ఇక్కడ మా ఆఫీసర్లు గుర్తుపెట్టుకోవాలి, 9 ఐటీడీఏ సెంటర్లు ఉన్నాయి గిరిజనుల కోసం. 3 జిల్లాలు ఉన్నాయి, కార్పొరేషన్ ఉంది, ట్రైబల్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా అనుసంధానం చేసుకొని మనం పనిచేయగలిగితే వండర్స్ చేసే పరిస్థితికి వస్తామని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకే ఈరోజు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక అనౌన్స్ చేస్తున్నాం. 1 మౌలిక సదుపాయాలు, 2 విద్య,
3 వైద్యం, 4 ఆదాయాన్ని పెంచడం. ఇవన్నిటికీ నైపుణ్యం. మీరు ఈ విషయంలో గుర్తుపెట్టుకోవాల్సింది, ఒకసారి నేర్చుకుంటే అన్ని తెలుసనే గర్వం వస్తే అక్కడి నుంచి పతనం ప్రారంభమవుతుంది. నేర్చుకోవడం అనునిత్యం చేయాల్సిన పని ఉంది. గాయత్రి 10వ తరగతి, ఈవిడ పారిశ్రామికవేత్త అవ్వాలనే లక్ష్యంతో ముందుకు పోతున్నారు. దానికి కారణం నైపుణ్యాన్ని పెంచుకోవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, దాంతోనే ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అందుకని ఈరోజు మౌలిక వస్తువుల విషయంలో మీరు చూస్తే నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా. గిరిజన బిడ్డ ఆసుపత్రికి వెళ్ళాలన్నా, గిరిజన రైతు తన పంటను అమ్ముకోవాలన్నా, విద్యార్థి విద్యాలయాలకు వెళ్ళాలన్నా ఎక్కడా కష్టం లేని విధంగా కనెక్టివిటీ ఉండాల్సిన అవసరం ఉంది. మొన్నే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీరు చూస్తే 2336 గిరిజన వాసాలకి మిషన్ మోడ్లో రోడ్ కనెక్టివిటీ కోసం పనిచేస్తున్నారు. ఇంకో పక్క జల్ జీవన్ మిషన్ కింద 3,22,991 కుటుంబాలకి కొళ్ళాయి ఇవ్వడానికి, కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. 2027 డిసెంబర్ నాటికి ప్రతి ఇంటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు ప్రతి ఒక్క ఆదివాసికి నివాసాన్ని ఏర్పాటు చేయడం. 64,066 ఇళ్లున్నాయి. దీన్ని ఇండ్లన్నీ కూడా చేయడం. 83,923 మందికి ఇంటిపైనే సోలార్ పెట్టి కరెంట్ ఉత్పత్తి చేయడానికి ముందుకు పోతాం. అడవి తల్లి బాట పేరుతో 1000 కోట్లతో 905 కిలోమీటర్లు ఇస్తున్నాం. డోలీ మోతలు లేకుండా ఫీడర్ అంబులెన్స్లు కానీ, 108 కానీ, 104 మొబైల్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తాం.